కాదు నరసింహ, గుడ్డోడి దగ్గర అంటాను నువ్వు లంచం తీసుకునేదా? తప్పు కదా. వికలాంగుడి దగ్గర లంచం తీసుకొని నువ్వు ఆ విధంగా చేయడం తప్పు కదరా, పాపం కదరా నరసింహ. నీకు సపోర్టు వాడు శివభాస్కర్ రెడ్డి డిఎస్పి, వాడు సిఏ ఇస్మాయిల్ రెడ్డి. తప్పు కదా తీసుకోవడం లంచం. లంచం తీసుకుంటే నన్ను తీసుకొని పోయి గుడ్లెప్పితిరి, నా పిల్లలు తీసుకొని పోతిరి. నాకు నా జీవితం నాశనం చేశారు. నా గోడు కుట్టుకొని పోతారా మీరు? నా గోడు కుట్టుకొని పోతారా మీరు? ప్రతి ఒక్కడు ఆ విధంగా తప్పు కదా నరసింహ, తప్పు కదా ఎదవా నీచుడా, తప్పు కదరా తీయడం ఆ పని. ఎంతమంది జీవితాలు నాశనం చేశారు మీరు కోడుల్లో, రైల్వే కోడుల్లో ఎంతమంది జీవితాలు నాశనం చేశారు. ఒకసారి వాళ్ళు గోడు చూడండి రా, పోయి కోర్టు కాడికి పోయి కోర్టు కాడికి పోయి ఎంతమంది మీ నోరే కొట్టుకొని దుమ్మెత్తిపోతారా, మీ బతుకు జడ దుమ్మెత్తిపోతారా, పోలీసు వాళ్ళరా దుమ్మెత్తిపోతారా. అంతా డబ్బు తీసుకుంటే డబ్బు తీసుకున్నంతగా న్యాయం చేయాలి. డబ్బు తీసుకుంటే న్యాయం చేయకపోతే ఏడ దుర్మార్గం మీరు. ఎంత అన్యాయం ఇది, పాపం కదా ఇది, చాలా చాలా పాపం కదా మీరు చేయడం, తప్పు కదా చేయడం. ఎంత అన్యాయం ఇది, ఎంత డబ్బు తీసుకుంటే న్యాయం చేయకపోతే ఎవరితో చెప్పుకోవాలి మేము ఈ బాధ? ఎవరితో చెప్పుకోవాలా? రావడం మీరు రేపు పోలీస్ స్టేషన్లో ఎంట్రన్స్లో ఫోన్ బీకేసుకుంటారు, లోపల పాకతలే ఫోన్ బీకేసుకుంటారు. ఎవరిచ్చారు మీకు హక్కు ఫోన్ బీక్కుండే హక్కు? మీరు మంచోళ్ళు అయితే మేము ఎందుకు రికార్డింగ్ చేస్తాము? చేయం కదా. మీ న్యాయం చేశారు, మీ దొంగలు కాబట్టి మేము ఫోన్ తీసుకొని రికార్డింగ్ చేస్తాం. మీడియా వాళ్ళు వస్తారు చేస్తాం. ఈ విధంగా ఈ విధంగా ఉన్నా బతికి గడ్డ పడి కోర్టులో మీడియా వాళ్ళు పుణ్యమే నాకు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి మీడియా వాళ్ళకు. అంత తప్పు చేశారు మీరు, తప్పు పాపం కదా ఇది. నరసింహ వాడు ఎస్ఐ నరసింహ, ఎస్ఐ ఏమాద్రి, సిఐ ఇస్మాయిల్ రెడ్డి, డిఎస్పి భాస్కర్ రెడ్డి, వీళ్ళు చుట్టూ దిగి నా మ్యాటర్ అంతా ఆడవాళ్ళు టాప్ చేసేది. ఈ ఆట మీరు ఎంత దుర్మార్గంగా తిట్టారు ఆడిపోతే. అమ్మలో అక్క ఏంది ఇది తిట్టాము, తప్పు కదా. మీరు ఆ లోపల తిత్తి మేము బయటకు వచ్చి తిత్తి ఏం ఉపయోగం? మీరు లోపల మమ్మల్ని తిత్తిరి, బయటికి వచ్చి చూడు ఒకసారి, మామూలు గుడ్డ వేసుకొచ్చి చూడు. పోలీసు వాళ్ళు ఏందో వాళ్ళ అమ్మ నా బూతులు తిత్తారు వాళ్ళు పోలీసు వాళ్ళు. ఎవరు నేర్పించారు మీకు చట్టాలు? మీ దేశం మీరు గుడ్డ వేసుకుంటే అంత పోరుపుల్లో మీరా? మీ ఉద్యోగం ఏంది? మీ చేసే పనులు ఏంది? ఒక తల్లిదండ్రి కూడా కొట్టాలంటే వాళ్ళని బిడ్డను భయపడతారు. చట్టం మీ దేవుడు మీకు హక్కు ఇచ్చాడు, మనిషిని కొట్టే హక్కు ఇచ్చాడు. అయితే దాని తగ్గ పనిష్మెంట్ తప్పు బట్టి మీరు చేయాలి. ప్రతి మనిషి కొట్టడం తిట్టం పట్టేసి పోతుంది, తప్పు కదా, పాపం కదా. ఏమన్నా ఇది అయితే నా గోడు ఖచ్చితంగా తగ్గుతుంది, మీరు పోతాను నాశనం. కాకపోతే నేను మటుకు ఇచ్చిపెట్టాను మిమ్మల్ని. ఇదే విధంగా నేను బతికిన దూరం మిమ్మల్ని విమర్శించానంట. ఈ ఇబ్బంది అంతా జరిగినప్పుడు సిఐ ఇస్మాయిల్ ఉన్నాడు, డిఎస్పి శివభాస్కర్ రెడ్డి ఇద్దరు ఉన్నారు. వీళ్ళకి మొత్తం తెలుసు, వీళ్ళ మ్యాటర్ మొత్తం తెలుసు. వీడి మీద కేసు పెట్టింది, నెట్ చేయాలి, ఎంత లంచం తీసుకోవాలి మొత్తం తెలుసు. వాళ్ళు మళ్ళీ ఒక్కొక్కటి ఒక రూమ్ ఎకరారా, ఒక్కొక్కటికి ఒక రూమ్ ఎకరా ఉండదు ఒక రూము. ఏసీలు మళ్ళీ తోటకూర. మాకు జీతకాలరా మీరు? మేము కట్టే ట్యాక్సీలతో మీకు జీతాలు వస్తాయి. మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టి లంచాలు తీసుకోవడం తప్పు కదరా. గుడ్డోడిని వికలాంగుని ఆ పని చేశానంటే మంచోళ్ళని ఏం పని చేశాను, ఎంత దానం చేసి ఉంటావు? నేను ఎందుకు ఈ వీడియో చేస్తా అంటే వీళ్ళు నలుగురు దుర్మార్గులు ఇవన్నీ జాగ్రత్తగా ఉండమని నేను చేస్తాను. దయచేసి వీళ్ళని కనిపెట్టుకోండి. వీళ్ళు దొంగ రాములు కేట్లు వీళ్ళు ఒకరుగా అందరూ అట్టడోళ్ళే, అందరూ అదే జాతిలే, జాతికి సంబంధించి. ఈవిడు తెల్ల కొట్టేసుకోవడం న్యాయం చేస్తుంది, మాకు పేదవాళ్ళకి న్యాయం చేయకపోతే ఏట మీకు పోలీసు మీకు పోలీసు ఉద్యోగం. మీకు దయచేసి మీకు ఆడిలా కాశ్మీర్లో పోస్టు ఆడిచ్చిండే ఒక గంటకు దేశాన్ని అమ్మేసింది మీరు. వాళ్ళు రైట్ చేసింది మీరు, మొత్తం దేశం అంతా పాకిస్తాన్కి అమ్మేసింది మీరు. అంత దుర్మార్గం మీరు.
నా పాస్పోర్ట్ ఏం చేశాను నరసింహ? నా పాస్పోర్ట్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ ఏడ పెట్టావు? చించేసావు, పారేసావు, ఏం చేసావు చెప్పు, నాకు వివరం కావాలి. కోర్టులో సబ్మిట్ చేయాల. అది ఇద్దరిది ముగ్గురు తెలుసు. ఎస్సీ ఏమాది తెలుసు, సిఐ శివభాష రెడ్డి తెలుసు, వాళ్ళు ముగ్గురికి తెలుసు. వాడు మొన్న నేను పోతే సార్ నా పాస్పోర్ట్ చేయించారు, వాడు మారిపోయాడు. వాడు మారిపోయాడు నెంబర్ నీ ఉంటాడు చేయించు కదా పోను, వాడికి సంబంధం వాడు అన్నారు తెలియదు. వాడు అన్నీ తెలుసు, అన్నీ తెలిసి కానీ మీరు తప్పు పని చేశారు. నా పాస్పోర్ట్ తీసుకుని ఏం చేస్తారు మీరు? తప్పు తీసుకోవడం. నా పిల్లలు ఏమైపోయారు? 3 ఏళ్ళు అయిపోద్దాం. మాకు 3 సంవత్సరాలు రా, నాకు 3 నా పిల్లలు దూరం అయిపోయి ఈ అడిగి ఎట్టపోయారు, ఏమైపోయారు? ఎవరు చెప్పారు నీకు పిల్లలు తీసుకోమని తీసిపెట్టమని? ఏ చట్టం చెప్పింది? చట్టం నీకు పేపర్ రాసిందా తీసుకోమని? తప్పు కదా అది పని చేయడం.